So temptation is a deliberate, intentional bait by the enemy to draw you away from the word of God and deviate you from the will of God. శోధన అనేది బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా శత్రువు వేసేటటువంటి ఎర, తద్వారాగా దేవుని వాక్యం నుండి దేవుని చిత్తం నుండి మనల్ని వైదొలిగించి దూరపరచాలన్నది యొక్క శత్రు యొక్క పన్నాగము. There's a confusion even in Christendom as to how you gauge a temptation from the enemy and a test from God. గమనించండి, క్రైస్తవ సమాజంలో కూడా క్రైస్తవుల మధ్యలో కూడా శోధన, శత్రువు యొక్క శోధన మరియు ప్రభువు పెట్టే పరీక్ష, ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసుకోవడానికి సతమతం అవుతా ఉంటారు. Mark this and remember it for your lifetime. గమనించండి, మీ జీవితకాలం కొరకై ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోవాలి. God never tempts. దేవుడు ఎవరిని కూడా ఎన్నడూ శోధించడు. Temptation is only from the enemy. శోధన అనేది కేవలము శత్రువు నుండి మాత్రమే వస్తుంది. And temptation leads to ruin. గమనించండి, శోధన పడిపోయినప్పుడు అది నాశనానికి దారితీస్తుంది. God only tests. అయితే దేవుడు మాత్రం కేవలం మనల్ని పరీక్షిస్తాడు. If temptation leads you to ruin, ఒకవేళ శోధన మన పతనానికి దారితీస్తే, tests of God lead you to refinement. అయితే దేవుని యొక్క పరీక్ష మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఇంకా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. Tests of God lead you to restoration. దేవుని యొక్క పరీక్ష అది మనల్ని సమకూర్పు కొరకై దారితీస్తుంది. Tests of God lead you to renewal and revival. అయితే దేవుని యొక్క పరీక్ష మనము ఉజ్జీవింపబడి మనము సమకూర్చబడడానికి కొరకై దారితీస్తుంది. To make it simple, సరళంగా చెప్పాలి అంటే, for example, you've been working very hard in your office. ఊహించుకోండి, మీ యొక్క ఆఫీస్లో మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. And you've cleared all the competition that has imposed in front of you. అయితే నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆ పోటీనంతటిని కూడా నువ్వు గెలిచావు, వాటిలో పైకి వచ్చావు. You've been one of the best employees in your organization. మీ ఆ సంస్థలో చక్కటి ఉద్యోగస్తులుగా మీరు ఉంటున్నారు. But for some reason, అయితే ఏదో ఒక కారణాన్ని బట్టి you're not promoted. మీకు పదవోన్నతి లభించలేదు. That is basically the test of God to test your endurance and patience. నీ యొక్క సహనాన్ని, నీ యొక్క పట్టుదలను పరీక్షించడానికి దేవుడు పెట్టినటువంటి పరీక్ష అది. Don't simply blame that on Satan. Satan has got nothing to do with that test. గమనించండి, సాతాను మీద నింద వేయొద్దు. సాతానుకు ఆ యొక్క పరీక్షతో ఎటువంటి పాలు పంపులు లేవు. God is pruning you. దేవుడు నిన్ను కత్తిరిస్తున్నాడు. God is refining you. దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. So hold on. కాబట్టి నిలకడగా ఉండు. When the time comes, సమయం వచ్చినప్పుడు he will be glorified. దేవుడు ఆయన మహిమపరచబడతాడు. At the right time, సరైన సమయంలో you will be honored. నీవు కూడా హెచ్చింపబడతావు. Through that time, ఆ సమయం వరకు కూడా he will give you grace. దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. On the other side, ఇంకో వైపు చూస్తే, say for example, I have 100 rupees. ఊహించుకోండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. And I go out and buy something that is around 200 rupees. నేను వెళ్ళి 200 రూపాయలు విలువ చేసేది కొన్నాను. You don't have to. నువ్వు కొననక్కర్లేదు. But you went and bought something which is over and above your budget. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ ఖరీదైనటువంటి వస్తువును నువ్వు కొన్నావు. Because someone put a bait in front of you stating that you take this even at a price. ఇంత ఖరీదైనా నువ్వు తీసుకోండి అని ఎవరో మీ ముందు ఎరవేసి మిమ్మల్ని మభ్యపరిచిన కారణాన్ని బట్టి కొన్నారు. And don't consider that as the test of God. అయితే దాన్ని దేవుని యొక్క పరీక్ష అని ఎంచవద్దు. Don't say why the Lord is allowing so many tests in my life. ఎందుకు నా జీవితంలో దేవుడు ఇన్ని పరీక్షలను, శోధనలను అనుమతిస్తున్నాడు అనవద్దు. We succumbed to the bait of the enemy. మనమే శత్రువు వేసినటువంటి ఎరకు మనమే లొంగిపోయి పడిపోయి మనము శోధనలో పడిపోతున్నాం. So make it very clear at all times what is the test of God, what is the temptation from the enemy. అయితే కాబట్టి దేవుడు పెట్టే పరీక్ష ఏంటి, శత్రువు పెట్టేటటువంటి శోధన ఏంటి అన్నటువంటి విషయాన్ని మనము తేటగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. And enemy will use temptation against anyone and everyone. గమనించండి, శత్రువు ఈ శోధనను ప్రతి ఒక్కరితోనూ అందరితోనూ వాడు ఈ శోధన శోధిస్తాడు. He doesn't care for your age. గమనించండి, నీ వయసు ఎంతో దాంతో వానికి ఎటువంటి పరిమితి లేదు. He wouldn't say, oh this girl is young, I will not tempt him. ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి చాలా చిన్నవారు కాబట్టి వీరిని నేను శోధించను, వీరు మినహాయిస్తాను అని శత్రువు ఎన్నడూ అనుకోడు. In that case Joseph wouldn't have been tempted. ఒకవేళ అలాగైతే యోసేపుకు శోధన కలిగి
పట్టించుకోకూడదు. He doesn't care for your background. గమనించండి, నువ్వు ఎటువంటి ఎటువంటి కుటుంబం నుండి వచ్చావు అన్న దాని గురించి శత్రువు ఆలోచించాడు. If that was the case, he would not have tempted Christ. ఒకవేళ అలాగున్నట్లయితే క్రీస్తు ప్రభువును శోధించి ఉండేవాడు కాదు. He doesn't care for the culture and the creed that you are from. నువ్వు ఎటువంటి సంస్కృతి నుండి వచ్చావు, ఎటువంటి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉంటున్నావు, దాని గురించి శత్రువుకి ఎటువంటి పట్టింపు He లేదు. doesn't care for the designation that you have. నువ్వు ఎటువంటి హోదా, నువ్వు ఎటువంటి పలుకుబడి కలిగి ఉన్నావు, దాని గురించి శత్రువుకి ఎటువంటి నిమిత్తం లేదు. In that sense, King Solomon, the wisest of all, wouldn't have fallen down. అలాగున్నట్లయితే హోదాను బట్టి శోధన లేకపోతే సొలొమోను రాజుకు శోధన వచ్చే ఉండేది He కాదు. doesn't care for experience. గమనించండి, మన అనుభవం వాడు ఏమాత్రం లెక్క చూడడు. If that was the case, ఒకవేళ అలాగైతే David wouldn't have fallen down. దావీదు అసలు పాపంలో పడిపోయి ఉండేవాడు The కాదు. great musician of Israel, ఇశ్రాయేలు యొక్క గొప్ప సంగీతకారుడు, the sweet psalmist of Israel, ఇశ్రాయేలు యొక్క మధుర కీర్తనకారుడు, on that roof that afternoon danced according to the music of devil. అయితే ఆ దినాన ఆ మేడ మీద అపవాది యొక్క సంగీతానికి నాట్యం చేశాడు. Beloved, ప్రేమిన వారలారా, young boys and girls, యవన సహోదర సహోదరులారా, you and I are not exempt. నీవు నేను శోధనకు ఏమాత్రము మనకు మినహాయింపు లేదు. There is not a minute that you can take it for granted. గమనించండి, ఒక్క క్షణము కూడా శోధన ఈ క్షణంలో శోధన రాదు అని అనుకోవడానికి వీల్లేదు. There is not a day that you can take it for granted. గమనించండి, ఈ దినాన శోధన రాదు అని చెప్పడానికి ఒక్క దినము కూడా మినహాయింపు లేదు. Just because you have a promise today, it doesn't mean that he can't topple you tomorrow. గమనించండి, ఈ దినాన నువ్వు వాగ్దానం చేసావు, ఒప్పందం చేసావు కాబట్టి రేపు వాడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించడానికి చెప్పడానికి వీలు లేదు. We will deal with some of the deep aspects of temptation probably in the weeks to come. కనుక ఈ శోధన గురించినటువంటి లోతైనటువంటి విషయాలు ప్రభుచితమైతే వచ్చే వారం నుండి మనం ధ్యానిస్తాం. We will kind of extract more in terms of the lust of eyes, lust of flesh and the pride of life. అయితే రానున్నటువంటి వారాల్లో శరీరాశ, నేత్రాశ మరియు జీవపు డంబము అనే విషయాలను మనం ధ్యానిస్తాం.